నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అయితే, ఆ పరీక్ష మళ్ళీ తిరిగి నిర్వహించడము జరిగింది. అది జరుగుతున్న తర్వాతన వీళ్ళు ఆందోళనకు దిగారు. ఓ పక్కన నడుస్తా ఉంది వ్యవహారం అంతా. ఆ టైంలో 20వ తారీఖు జరిగిన గొడవ, ఆ గొడవ తర్వాత అందులో బాధితులంటూ కొంతమంది విద్యార్థులు వెంటబెట్టుకొని వచ్చి రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టడం. రాహుల్ గాంధీకి ఏం అర్హత ఉంది? వాళ్ళ రాష్ట్రాల్లో పేపర్ లీకులు కాలేదా? వాళ్ళ హయాంలో పేపర్ లీకులు కాలేదా? ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. 70లలో వాళ్ళని అడిగినా చెప్తారు, 80లలో అడిగినా చెప్తారు, 90లలో అడిగినా జరుపుతారు. దాన్ని సీరియస్గా తీసుకోలేదంటే ఎవరికాడు సీరియస్గా తీసుకుంటూనే ఉంటాడు. కానీ ఈ దేశంలో దొంగతనం జరిగింది, పోలీసులు సీరియస్గా తీసుకోలేదంటే అట్టగా. పోలీసు అనేటటువంటి వాడు కష్టపడతానే ఉంటాడు. ఇదే సమయంలో దొంగకి బోలెడు దారులు ఉంటాయి. అట్లాగే లీక్ అయినా సరే, ఇంతకుముందు ఎప్పుడు మంత్రులతో రాజీనామాలు చేయించింది లేదు. ఇప్పుడు మంత్రులతో రాజీనామా అన్న డిమాండ్ దాకా వెళ్ళింది. దీనికి అంతటికి జంజీ 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 అంటున్నారు. జంజీ అందరూ ఒకటి కాదు. ఇప్పుడు 97 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు జంజీలైతే వాళ్ళల్లో బీజేపీ మద్దతుదారులు ఉంటారు, తెలుగుదేశం మద్దతుదారులు ఉంటారు, జనసేన మద్దతుదారులు ఉంటారు, కాంగ్రెస్ మద్దతుదారులు ఉంటారు. జంజీ అంతా ఒకటైపోయింది, మోడీకి వ్యతిరేకంగా అయిపోయిందని ప్రచారం చేస్తున్నటువంటి వేళ తమ సత్తా ఏంటో నిరూపించుకోవడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి అవసరమైందా? లేదు. జంజీ మాతో కూడా ఉన్నారు, మాతో కూడా మాట్లాడుతుంటారు అన్నది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ మహారాష్ట్రలో మీటింగ్ పెట్టారు. జంజీ వచ్చారు, అక్కడ కూడా ఒక ప్రయత్నం చేశారు, తిట్టిద్దాము, వాళ్ళ చేత ఏదన్నా అనిపిద్దామని. అది కుదరకపోయేటప్పటికి బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటిది ఉంది, మాకు లోపల మైక్ ఇవ్వలేదని. ఒకసారి ఇస్తారు మైక్, ఆ క్వశ్చన్ ఇవ్వాలా, అయిపోయింది. రెండోసారి మళ్ళీ ఇవ్వలేదు మాకు అంటే అది డిబేట్ కాదు, అది ప్రశ్న సమాధానం, అయిపోయింది. అందరూ విన్నారు ఆయన ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం అడిగారు అన్నటువంటి. ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా గారు ఏమంటారంటే, అసలు ఆయనకే హక్కు ఉంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్కి అని అడుగుతున్నారు. వెరీ గుడ్. ఇంతకీ ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ, దాని అనుబంధంగా దాదాపుగా ఒక 30-40 సంస్థలు ఉన్నాయి. అందులో విద్యార్థి విభాగం ఉంది, యువత విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది, అనేక విభాగాలు ఉన్నాయి. అంటే లక్షలాది కాదు కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి ఒక వ్యవస్థకి హెడ్ అతను. ఆయనకి అదే అర్హత ఉంది. మరి ప్రియాంక గాంధీ వాద్రా గారికి ఏముంది? సహజ సిద్ధమైనటువంటి వాళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతగారు, లేకపోతే వాళ్ళ నాయనమ్మ గారు, ఈ అర్హత తప్పించాడు. కుటుంబ వారసత్వ రాజకీయం తప్ప ఆమెకి ఏ అర్హత ఉంది? ఏం ప్రూవ్ చేసుకుంది? ఎడ్యుకేషన్లో ఏమైనా ప్రూవ్ చేసుకుందా స్పెషల్గా? లేదా ఏ కళల్లో ఏమైనా ప్రూవ్ చేసుకుందా స్పెషల్గా? లేదా ఏ సైంటిస్ట్ గాను ఇంకో దానిగాను ఏమైనా సక్సెస్ అయిందా? ఏమీ లేదు కదా. మరి ఏమీ లేని నీకే మాట్లాడే అర్హత ఉన్నప్పుడు, జనం సొమ్మును దోచుకున్న నీ మొగుళ్ళంటోడికి అర్హత ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్కి ఎందుకు ఉండదు? ఇది కామన్ సెన్స్తో ఆలోచిస్తే వస్తుంది.